హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. నేను మీ రూపశ్రీ. ఈరోజు చాలా సులువైన పద్ధతిలో చికెన్ పలావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. నేను అరకిలో చికెన్‌తో చేస్తున్నానండి. అరకిలో చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసి నీట్‌గా వాష్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే కారం వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 25 గ్రాముల అల్లం, 25 గ్రాముల వెల్లుల్లి, అలానే 8-10 దాకా లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, ఒక చిన్న జాజికాయ ముక్క, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 2.5 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 ఇలాచీలు వేసి మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు వాటిని కూడా మధ్యలో కట్ చేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోండి. 2 మరాఠీ మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు వీటన్నిటిని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోండి. మనం చికెన్ ఎంత తీసుకుంటే రైస్ అంతా తీసుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్‌కి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. ఇది ఇంట్లో మనం డైలీ వాడుకునే రైస్ అండి. దీనికి బాస్మతి రైస్ ఎక్కువ వాడకూడదు. అదంతా టేస్ట్ బాగుండదు. రోజు మనం తినే రైసే వాడాలి. ఒక 2 గ్లాసుల దాకా నేను రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్. దాన్ని వాష్ చేసి నీట్‌గా కొన్ని వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి. అది బాగా ఫ్రై అయిపోయాక ముందుగా చేసి పెట్టుకున్న మనం మసాలా పేస్ట్‌ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసి దాన్ని బాగా ఫ్రై చేసి పక్కన ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పలావ్ చేసుకోవడానికి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసి బాగా వేయించుకోండి. ఈ బాగా వేగాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి వేయించుకోండి. మసాలా పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం రైస్‌కి సరిపడా నీళ్ళు 2 గ్లాస్ రైస్‌కి 3 గ్లాసుల నీళ్ళు, 3 గ్లాసుల మీద ఒక పావు గ్లాసు నీళ్ళు వేశాను. వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగాక మనం నానబెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించండి. ఒక 15 నిమిషాల దాకా ఉడికించండి. ఈ రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోకూడదండి. కొద్దిగా పలుకుండాలి. ఆ టైంలోనే మనం చూసుకోవాలి. ఇలా కొంచెం పలుకున్నప్పుడే దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. అది మొత్తం బాగా కలిసాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వండి. ఇదిగోండి మన పలావ్ అనేది రెడీ అయిపోయింది. అంతే ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారుగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా మనం చికెన్ పలావ్ చేసేయొచ్చు. మీకు గనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే నా వీడియోని లైక్ ఇంకా షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.